బాడీ అయితే లేదు, తీసుకుని వెళ్ళిపోయారు. అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు, భయపడుతున్నారు, ఏమీ చెప్పట్లేదు అసలు ఎవరు కూడా. ఈ ఇంట్లో కూడా కిందన రెంట్కుంటారంటే వాళ్ళు కూడా ఇప్పుడైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పైన కూడా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మిడిల్లో ఓనర్స్ ఉంటారు. అంటే ఎవరైతే ఈ అమ్మాయి పేరెంట్స్ ఉన్నారో ఆ సిరి అని ఆమె హస్బెండ్, శ్రీజ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడాను. సో ఆ అమ్మాయికి కూడా, శ్రీజకు కూడా దెబ్బ తగిలింది, తల దగ్గర తగిలింది, చేతి దగ్గర తగిలింది. ఆ అమ్మాయి కూడా హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది. వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడ అసలు మాకు సౌండ్స్ కూడా ఏం వినిపించలేదు, మాకు అసలు ఇంత జరిగిందని కూడా తెలీదు అని చెప్తున్నారు. ఎక్కడ ఇష్యూ ఉంది, ఇట్లా ఇంతలాగా అయింది, ఇంత జరిగింది అనేది అసలు మాకు ఏమీ తెలియదు. మాకు మీడియాలో చూసిన తర్వాతనే తెలిసింది. మేము 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఏమన్నా సౌండ్స్ రావటం కానీ, గొడవ అయినట్లు కానీ, లేకపోతే ఘర్షణ వాతావరణం కానీ ఎక్కడా కూడా ఏది లేదని చెప్తున్నారు. రెండో రోజుకి సాయంత్రానికే మాకు తెలిసింది. మొత్తం అదంతా నార్మల్ గానే ఉన్నారు ఆ రోజు అందరూ కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు చుట్టుపక్కల అందరూ. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు లవ్ ప్రేమ ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. బట్ అంత చిన్న ఏజ్లో అమ్మాయి ప్రేమించడం, తర్వాత ప్రెగ్నెంట్ అవటాన్ని తట్టుకోలేకపోయినట్టున్నారు ఇటు సైడ్ పేరెంట్స్ వైపు నుంచి ఆలోచించినప్పుడు. సేమ్ టైం ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రులు లేనప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండి చదువుకుంటున్నాడు కాబట్టి బీటెక్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ తమ్ముడిని చూసుకుని ఉంటే బాగుండేది. అనవసరంగా వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. వీళ్ళు కూడా అంత ఆవేశపూరితంగా చేయకుండా బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు కారు మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదని చెప్పేసి. సరే ఏది ఏమైనా కూడా ఒక మనిషి ప్రాణం అయితే ఈరోజు కేవలం ఆ ప్రేమ కోసం పోయింది. అంత అవసరమా, ఇంతలాగా చెయ్యాలా అని అటువైపు ఇటువైపు 2 వైపుల నుంచి కూడా ఆలోచించినప్పుడు ఆ అబ్బాయికి అంత అవసరమా, ఎందుకు చేశాడు, వద్దని హెచ్చరించినప్పుడన్నా ఆగేది ఉండే కదా అనిపిస్తుంది. ఇంకోవైపు ఇటువైపు నుంచి కూడా అంత చంపేయాల్సినంత అవసరం ఉందా, బ్యాట్ పెట్టి విచక్షణారహితంగా క్రికెట్ బ్యాట్ తోటి ఎలా పడితే అలా కొట్టారు ఇష్టానుసారం అని చెప్తున్నారు పోలీసులు. సో దానివల్లనే అబ్బాయికి బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి, కానీ మేజర్గా తగిలింది అయితే తల మీదనే అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక మనిషిని చంపటం అనేది మాత్రం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీనికి తగిన శిక్షణ అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అనుభవించే తీరుతారు.